ది ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లవర్. ఇది ఇండోనేషియన్ ఫిలిం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సింపుల్ అండ్ క్యూట్ ఫన్నీ కామెడీ లవ్ స్టోరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక న్యూ పర్స్పెక్టివ్లో ఈ సినిమాను ప్రజెంట్ చేసారు అండ్ టైటిల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు, ద అండర్స్టాండింగ్ లవర్ అని చెప్పేసి. అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, చాలా పెద్ద టైటిల్, బట్ స్టిల్ దానికి ఆ సినిమాకి కానీ ఆ సిచ్యువేషన్కి కానీ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, హీరో ఒక విలేజ్ నుంచి ఒక సిటీకి వచ్చేసి ఒక రైటర్గా అవుదామని చెప్పేసి ఒక ఫిలిం ఏమంటారు ఎడిటర్గా, బుక్స్ ఎడిటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎడిటర్గా పనిచేస్తుంటాడు. అదే టైంలో ఒక ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్న ఒక హీరోయిన్ తను ఆ సిటీకి వచ్చేసి తను కూడా రైటర్ అవుదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరూ లవ్లో పడతారు. బట్ అతను చాలా, హీరో ఎవరైతే ఉన్నారో అతను చాలా చాలా పూర్ ఫెల్లో అండ్ ఏమంటారు అతనికంటే కూడా ఈ అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టం. బట్ తనకి, హీరోయిన్కి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా ఇండిపెండెంట్గా బతుకుదామని చెప్పేసి ఒక పర్సన్. సో అతని పూర్నెస్ వల్ల అతను ఏం చెప్తాడంటే, నువ్వు మంచిగా అతన్ని చేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇంకా వెళ్ళిపోతుంది విలేజ్కి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఎట్లా మీట్ అయ్యారు అండ్ ఎట్లా కలుసుకున్నారు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. చాలా సింపుల్గా ఉంది కదా విన్నప్పుడు, బట్ మీరు చూసినప్పుడు ప్రతి సిచ్యువేషన్ని అంటే ఇది ఏడుపోటు సినిమా అయితే అసలు కాదు. ఏడుపోటు సినిమా అంటే సిచ్యువేషన్స్ వాళ్ళిద్దరు లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్యూర్గా ప్రజెంట్ చేసారు. అంటే మన నార్మల్ లైఫ్లో ఒక లవర్ ఉన్న పర్సన్, ఒక లవరు ఎలాంటి కష్టాలు అయితే మామూలుగా పడుతుండ్రో ఒక ప్యాషన్ ఉన్న పర్సన్స్, సేమ్ అలాంటి ఒక ఇద్దరు క్యాండిడేట్లను తీసుకొని తీసిన ఒక సినిమా. అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది అండ్ చాలా కామెడీతో ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. హీరోయిన్ అయితే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ చాలా లవ్లీ క్యూట్గా ఉంటుంది. అండ్ హీరో అతని పర్ఫార్మెన్సెస్ కూడా చాలా వెరీ గుడ్గా ఉంటాయి. అండ్ ఒక కొత్త కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. ద వే ఆఫ్ మేకింగ్ అవ్వచ్చు, అదంతా కూడా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో అండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు సినిమా. నాట్ బికాజ్ అది ఇండోనేషియన్ సినిమా అట్లానే కాదు, బట్ స్టిల్ ఒక కొత్త పర్స్పెక్టివ్లో ఉన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ మన లవర్ కూడా ఇట్లే ఉంటుందేమో, మన లవర్కి కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ వస్తాయేమో, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్న ఒక పర్స్పెక్టివ్ని ఫిల్మ్ అనేది ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో హీరో అంటే జస్ట్ హీరోయిన్ అర్థం చేసుకోవడం కాదు, హీరోయిన్ కూడా హీరోని అర్థం చేసుకోవడం అనే టూ పర్స్పెక్టివ్లో ఉంటుంది స్టోరీ. అరే ఒకటే వైపు కాకుండా జస్ట్ ఒక అబ్బాయి అయినంత మాత్రాన మొత్తం అమ్మాయిని చూసుకోవాలి, అమ్మాయికి కావాల్సినట్టు చేయాలన్న పర్స్పెక్టివ్లో ఈ సినిమా ఉండదు. ఎట్ ది సేమ్ టైం అబ్బాయి చేసే తప్పులు అవ్వచ్చు, అబ్బాయి అనుకుంటున్న డ్రీమ్ సినారీ ఏదైతే ఉందో దానికి హెల్ప్ చేయడానికి అమ్మాయి కూడా ఎట్లా అర్థం చేసుకుంది అనే సీన్స్ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి తీయడం జరిగింది ఈ సినిమాలో. అండ్ దాంతోపాటు వాళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కానీ, అంటే స్కూటీ అంటే అక్కడ ఎలక్ట్రిక్ స్కూటీలు అక్కడ ఉంటాయి అండ్ ఆ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా కొత్త పర్స్పెక్టివ్ని అండ్ కొత్త వరల్డ్ని మనకు చూపించినట్టుగా అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా వాళ్ళ ఇండియన్ సినిమా గురించి కానీ, ఇండియన్ సాంగ్స్ గురించి కానీ ఒక ప్రస్తావన వస్తుంది ఈ సినిమాలో. అక్కడ కూడా అంటే వాళ్ళు కూడా ఇండియన్ సినిమాని ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తారని తెలుసుకున్నప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అండ్ ఒక చిన్న ఆనందం అనమాట. సో అండ్ మ్యూజిక్ కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కానీ అంత బ్యాడ్ కాకపోయినా ఆ సినిమాకి ఎంత అవసరమో అంతవరకు అయితే ఉంటాయి. బట్ దాన్ని ఒక సెట్ ఆఫ్ పీస్గా తీసి వినకపోయినా, బట్ అందులో వచ్చే ఆ సినిమాలో వచ్చే ఈవెంట్స్లో జరిగే మ్యూజికల్ ఉన్నప్పుడు మాత్రం అదే ఆ సినిమా కరెక్ట్గా ఫిట్ అయిందన్న ఇంటెన్షన్ వస్తుంది. అండ్ ఇందులో ఒక వర్డ్ ఉంటుంది, ఒక సెంటెన్స్, అదేంటంటే మనం మనుషులం ఓల్డ్ అయిపోతాం కానీ మనం మనసు ఓల్డ్ అవ్వకూడదు అనే పర్స్పెక్టివ్లో ఈ సినిమా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. ఒక రైటర్ ఎవరైతే తన రియల్ లైఫ్లో జరిగిన బయోగ్రఫీ రాసుకున్న టైంలో సో దాన్ని బేస్ చేసి సినిమా తీసారు. సో అది రియల్ క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా అలాంటి పర్సన్స్ని పెట్టి, అంటే అతని బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అండ్ ఆ హీరోయిన్ కానీ హీరో కానీ అంటే రియల్ లైఫ్లో ఉన్న పర్సన్ ఆ పర్సన్ లైఫ్ని కొంచెం వాళ్ళ మేక్ ఓవర్ కూడా అట్లే చేసి అలాంటి పర్సన్స్ని వెతికి పెట్టి ఈ సినిమాగా వాళ్ళు తీసారు. అండ్ ప్రతి ఒక్కరు చూడొచ్చే సినిమా, చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏ మాత్రం కూడా ఏమంటారు అబ్యూజివ్గా అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఫన్నీగా బ్యూటిఫుల్గా ఒక స్టోరీ సాగుతూ ఉంటుంది. అండ్ ఒక మంచి సినిమా మీరైతే చూడండి. మీరు చూసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.